పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సరికొత్త కుట్రకు తెరలేపింది. కశ్మీర్ లోయలో ఉన్న ఓవర్ గ్రౌండ్ వర్కర్లు జాతీయ పార్టీలో చేరాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. భద్రతా బలగాల నుంచి తప్పించుకోవడానికి ఐఎస్ఐ ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్లు వెల్లడించారు. ఇటీవల శ్రీనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన ఓవర్ గ్రౌండ్ వర్కర్లను విచారించగా ఈ విషయం బయటపడిందన్నారు. కొందరు ఇప్పటికే కొన్ని జాతీయ పార్టీల్లో చేరారని చెప్పారు. ఉగ్రవాదులకు నిధులు, రవాణాకు సాయం అందించే ఓవర్ గ్రౌండ్ వర్కర్లను రాజకీయ పార్టీలోకి పంపించడం ద్వారా భద్రతా బలగాల నుంచి వారిని రక్షించాలన్నది ఐఎస్ఐ వ్యూహమని అధికారులు తెలిపారు. భద్రతా బలగాల పటిష్ట నిఘాతో ఉగ్రవాద గ్రూపులకు స్థానికంగా మద్దతు తగ్గడంతో ఐఎస్ఐ ఈ ఎత్తుగడ వేసిందన్నారు. భద్రతా బలగాలు సోదాలు నిర్వహించే సమయంలో పట్టుబడకుండా ఓవర్ గ్రౌండ్ వర్కర్లు రాజకీయ పార్టీల ప్రాథమిక సభ్యత్వ కార్డులు చూపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ జమ్మూ కశ్మీర్లోకి పాక్ ఉద్దేశపూర్వకంగా సెల్ సిగ్నల్స్ ను పంపుతోందని భద్రతా అధికారులు వెల్లడించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ భారీగా టెలికాం టవర్లను నిర్మించిందని చెప్పారు. ఈ టవర్ల సిగ్నళ్లు జమ్మూలోని పలు జైళ్ల వరకు చేరుతున్నాయని తెలిపారు.